జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అబద్ధ ప్రచారాలతో ఎట్లా ఒకటి గెలుచారు, కానీ నమ్మకం విలువ పోగొట్టుకుంటే దేనికి పనికిరారు. అదేదో ఒక సామెత ఉండదు, చెప్పేదానికి చాలా మంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినాలంటే. అందుకే నేను ఆ సామెత నేను చెప్పడంలే, అంత హీనంగా ఉంటుంది అనమాట. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఈ కర్ణాటక రాష్ట్రాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత పథకాలను హామీలుగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉచిత హామీలు నెరవేర్చలేక కింద మిందా పడుతుంది. ఏ రూల్ అయితే కదా ఉచిత హామీలు ఇచ్చేదా? ఏ అవసరమా? అంటే ఎట్ట తిరిగి అధికారంలోకి రావాలా, అధికారంలోకి వచ్చి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్నో దేశాన్నో లూటీ చేయాలా, ఇది వీళ్ళ టార్గెట్ అంతా కూడా. ఇప్పుడు ఆ ఉచిత హామీలను నెరవేర్చాలంటే సాధ్యమా? సాధ్యం కాదు. అయితే ఈ ఉచిత హామీ పథకాలన్నీ కూడా వాటిని నెరవేర్చేదానికి దానికోసం డబ్బులు కావాలి కదా. దాదాపుగా ప్రజలపై అన్ని రకాల ట్యాక్సులను పెంచేసింది. ఎందుకంటే ఆ భారం కూడా తప్పేమన్నా అదే. ఇప్పుడు ఉచిత పథకాలు చెప్పింది వీళ్ళకి, ఏం వాళ్ళు ఏమి ఆడిసి తెచ్చారో, ఏమన్నా సోనియా వాళ్ళ అమ్మగారింటి కాడికి బియ్యం ఎట్లకి బియ్యం తెచ్చదా? తేదు కదా. కాబట్టి ఆ పన్నులు ఎవరికి పట్టాలా, భారం అంతా ఎవరి మీద వేసుకోవాలా, ప్రజల మీద వేసుకోవాలా, అదే వాళ్ళు చేస్తుంది. ఇంకంతే కదా. అయినప్పటికి కూడా కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలను నెరవేర్చలేకపోతుంది. ఇక కాంట్రాక్టర్ల సంగతి సరే. కాంట్రాక్టర్లు చేసిన ఈ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదంట. వాళ్ళనైతే ఈ బిల్లులు ఇచ్చేదానికి నానా తిప్పలు పెడతా ఉన్నారు. ఇంకా అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఈ బెంగళూరు మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలి. కానీ ఈ ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్ విపరీతంగా ఉండదంట. గంటకు 10,000 వాహనాలు ఆ రూట్లో ప్రయాణిస్తాయి. అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎంత ట్రాఫిక్ ఉందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక బెంగళూరులో ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఇంతకు ముందుటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ బెంగళూరు చుట్టూరా మరో మెగా రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టింది. దాని పేరే పెరిఫెరల్ రింగ్ రోడ్డు. ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్డును 2,400 ఎకరాలలో 74 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని చెప్పేసి అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ కార్యం అయితే తలపెట్టింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 27,000 కోట్ల రూపాయలు. అయితే తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకందరికీ తెలుసు. జనాలు ఏంటంటే అభివృద్ధి కావాల్సిందే, ఉచిత హామీలు కావాలా, ఎవరెవరు ఊరికి ఏమేమి ఇచ్చారో, ఏమేమి దోపుకుందామో తీసుకొచ్చి మన జోబులో పెట్టుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినాక లేనిపోని భారాలన్నీ వేసి ట్యాక్సీలు పెంచి అన్నీ చేసి మళ్ళీ మన దగ్గరని మనకు ఎంత ఇచ్చారో అంతకు డబ్బులు వాళ్ళు ఎత్తుకొని పోతారు. అది ఎప్పుడు తెలుసుకుంటారో మన పిచ్చి జనాలు అయితే అర్థం కావడం. ఇక ఇప్పుడు ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్ను నిర్మించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఓకే, దీంతో ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్ నిర్మాణానికి బిడ్డింగ్ చేసినారు. అయితే ఈ బిడ్డింగ్ లో ఏ సంస్థ కూడా ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ముందుకు రాలా. దీంతో కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళా బిడ్డింగ్కు పిలిచినారు. అయితే రెండోసారి కూడా ఈ బిడ్డింగ్ లో పాల్గొనడానికి ఎవరు కూడా ముందుకు రాలా. మన ఎంత పని అయిపోయింది రా స్వామి అన్నట్టు. దీంతో మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి మళ్ళా బిడ్డింగులకు పిలిచినారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ రింగ్ రోడ్ నిర్మించడానికి ఎవరు కూడా ముందుకు రాలా. ఇలా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్ నిర్మాణానికి 3 సార్లు బిడ్డింగ్ పిలిచినప్పటికీ ఏ కాంట్రాక్టర్ కానీ ఏ సంస్థ కానీ ముందుకు రాలా. ఎందుకు వచ్చారా? ముందు చేసిన వాటికి ఏమైనా ఇచ్చే కదా వచ్చేదా? నమ్మకం అనేది ఉండాలి కదా. అందుకే నేను చెప్పింది, ఒక్కసారి నమ్మకం విలువ బాగొట్టుకున్నామంటే దేనికి పనికిరారు మనిషి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చెప్పనా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్న విషయం అందరికీ తెలిసిపోయిందా. ఇప్పటికే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఎవరు కావాలకు రేపు రాపండి, ఇంకో రోజు రాపండి, నెలకు రాపండి, సంవత్సరానికి రాపండి అంట. పైగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ ఉన్నది. ఆ డబ్బును ఉచిత పథకాలకు వినియోగిస్తుంది. అంటే ఉచిత పథకాలు చెప్పినారు కదా, మళ్ళీ ఓఎంఆర్ రేపు ఇప్పుడు ఎలక్షన్కి పోతే ఓట్లు వేరేమని చెప్పేసి వీళ్ళ మీద ప్రజల మీద భారం వేసి లేని పనులు వేసి మళ్ళీ ఉండే డబ్బులు అంతా తప్పులు చేసినట్టు అన్నీ కూడా మళ్ళీ దాని బొక్కలోనే పెడతారు, అంతా దానికే పెడతారు. ఈ సమయంలో ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్డును కనుక నిర్మించినట్టయితే ఇక ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఖర్చును ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. దీంతో ఈ పెరిఫెరల్ రింగ్ రోడ్డును నిర్మించడానికి 3 సార్లు ప్రభుత్వం బిడ్ వేసినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. అర్థమవుతుందా? నరేంద్ర మోడీ ఏం చేశాడో అంటారు. ఆయన పాలనలో ఇందాక కూడా నేను ఒక న్యూస్లో చెప్పిన, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఈ దేశంలో ఉండే సంస్థలే కాదు, విదేశాలకు సంబంధించిన అత్యంత ధనిక దేశాలు కూడా మన దేశం దిక్కు చూస్తున్నాయి. ఇక్కడ మనతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి. కనీసం 27,000 కోట్లకు ఒక కాంట్రాక్ట్ చేసేదానికి ఎవరు ముందుకు రాలేదంటే ఇంకా మన పాలన ఏ విధంగా ఉన్నట్టు? ఇది మా 54 ఏళ్ళ యువనేతకి ఇది అవమానమా కాదా? మీరే చెప్పండి, అవమానమా కాదా?
అర్థమైందా మీకు? అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అట్లా లైక్ కొట్టి ఎంతమందికి వీళ్ళైతే అంతమందికి మన వాళ్ళకు ఈ విలువైన వార్తను షేర్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. జై శ్రీరామ్.